ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 16 శ్లోకం 26. ధర్మానామస్మి సన్యాసం క్షేమానామ బహిర్మతి గుహ్యానం శృణృతం మౌనం మిథునానామజస్వహం. భావము భాషను చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. భావము: నేను అన్ని ధర్మములో సన్యాసమును, అన్ని రకములైన క్షేమములందు అంతములున్న ఆత్మను గురించిన ఎరుకను, సకల రహస్యములలో తీయని మాటను మౌనమును, మిథునములో బ్రహ్మను అయ్యున్నాను. భాష్యము: అంతరము నందున్న ఆత్మను ఎరిగినవాడు ఎటువంటి భౌతిక స్థితికి భయపడక ఆ విధంగా సన్యాస జీవనమును స్వీకరించుట యోగుడును. నిక్కముగా భయమే లౌకిక జీవనందలి మహా దుఃఖంలో ఒకటి. అందువలన అభయత్వమును అత్యంత విలువైనదై శ్రీకృష్ణ భగవానికి ప్రాతినిధ్యం వహించను. సాధారణమగు తీయని మాట, మౌనము రెండింటి ఎందును రహస్య విషయములు వెల్లడి కానే కావు. ఆ విధంగా చతురత, మౌనము రెండును రహస్యమును తోడ్పడగలవు. అది ఆది అందమైన జంట అయిన స్వయంభూ మనువు శతరూప బ్రహ్మదేవుని దేహం నుండి ఆవిర్భవించినందున మిదు జంతుల బ్రహ్మదేవుడు ప్రధానుడు. ఈ ఆవిర్భావం నందు శ్రీమద్ భాగవత నందలి తృతీయ స్కందంలో 12వ అధ్యాయంలో వివరించబడినది. ఓం అజ్ఞానాతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో భగవంతుడు తన విభూతులను వివరిస్తూ ఈ ఆశ్రమ ధర్మాల్లో నేను సన్యాసాన్ని అని చెప్పి ఆయన చెప్తున్నాడు. రహస్యంలో మౌనాన్ని అని చెప్పి చెప్తున్నాడు. ఇక పవిత్రమైనటువంటి ఇక గృహస్థుల్లో నేను స్వయంభూమను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాను భాష్యం ప్రకారం. ఇక్కడ కానీ మొదటిది కానీ మనం తీసుకున్నట్లయితే భగవంతుడు నేను సన్యాస ధర్మాన్ని అని చెప్పి చెప్తున్నాను అనమాట. నేను అన్ని ధర్మాల్లో సన్యాసాన్ని అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ మన వైదిక సంస్కృతి ఎట్లుందంటే ప్రభుపాద వారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పారనమాట ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి. ఈ వర్ణాశ్రమ ధర్మం అది చాలా ముఖ్యం. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ నాలుగిట్లో నేను సన్యాసాన్ని అని చెప్తున్నాను అనమాట భగవంతుడు. కలియుగంలో ఈ ధర్మాలంతా లేవు. ఇంతకుముందు కాలంలో ఎంతో ఖచ్చితంగా ఆచరించేవాళ్ళండి ధర్మ నియమాలంతా కూడా. ఇక్కడ బ్రహ్మచారి కానీ, గృహస్థ కానీ, వానప్రస్థ కానీ చివరికి ఎక్కడ చేరాలంటే సన్యాసానికి చేరాలన్నమాట. ప్రభుపాద రెండో సందర్భాల్లో చెప్పాడు, మనం వన్ ఆఫ్ ద మెయిన్ ముఖ్యమైనటువంటి మన యొక్క గమ్యం ఏమంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం ప్రారంభించడం, మన ఇస్కాన్లో అది చేయడం, అది కూడా ముఖ్యం అన్నమాట. అయితే వర్ణాశ్రమ ధర్మం యొక్క చివరి యొక్క లక్ష్యం ఏమంటే ఇక్కడ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భగవంతుణ్ణి చేరుకోవడం, అభయరాహిత్యం ఇక్కడ చెప్తున్నారు. సన్యాసి అంటే ఏమి భయం అనేది ఉండదు. సన్యాసి అంటే వస్త్రాలు వేసుకోవడం కాదు, అతని యొక్క చైతన్యం, అతను ఆత్మని చెప్పి గుర్తించి ఉంటాడనమాట పూర్తిగా. కాబట్టి అతనికి భయం అనేది ఉండదన్నమాట.
కాబట్టి అంత పరిపక్వ సన్యాసి కావాలంటే కన్నా అతను పరిపక్వ బ్రహ్మచారి ఉండాలి. మొదటి మంచి బ్రహ్మచారిగా ఉంటే అతను మంచి గృహస్థగా ఉంటాడు. మంచి గృహస్థనే ఏమవుతాడు? మంచి వానప్రస్థ అవుతాడు. మంచి వానప్రస్థ మంచి సన్యాసి అవుతాడు. నేరుగా సన్యాసం తీసుకునేదానికి అతనికి అది వీలు కాదన్నమాట. ఈ ఆశ్రమ ధర్మాలంతా ఏం చేస్తాయి? అతను సన్యాసాన్ని వెళ్ళినప్పటికీ అతను పర్ఫెక్ట్గా ఉండడానికి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అతను బ్రహ్మచారి ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఉండాలి, గృహస్థగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఉండాలి, వానప్రస్థగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి సన్యాసిగా తయారవుతాడు. అటువంటి సన్యాసి గురించి ఇక్కడ భగవంతుడు చెప్తుండేది. అటువంటి సన్యాసిని నేను చెప్తున్నాడు. ఎవరైతే బ్రహ్మచారాశ్రమంలో పరిపూర్ణంగా ఉంటారో, బ్రహ్మచారి గురుకులే వసంతాంతన్ గురున్ హితన్ ఆచరా నిత్యమందసు గురు సహృద, మంచి గుణాలను కలిగి ఉంటాడు, పుణ్యాన్ని కలిగి ఉంటాడు. అటువంటి బ్రహ్మచారి, పరిపూర్ణంగా ఉన్నటువంటి బ్రహ్మచారి అతను ఇంతకుముందు ఏం చేస్తున్నాడు? వర్ణాశ్రమ ధర్మానికి ఖచ్చితంగా ఉన్నప్పుడు. కొంతమంది బ్రహ్మచారులు ఏం చేస్తారు? నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉండి సన్యాసాన్ని స్వీకరిస్తారు. కొంతమంది బ్రహ్మచారులు వేస్తారు గృహస్థాశ్రమానికి వెళ్ళి తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తారు. అతను నైష్ఠిక బ్రహ్మచారిగా ఉన్నా పరిపూర్ణంగా ఉంటాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా కానీ అతను పరిపూర్ణంగా ఉంటాడు. తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించి సన్యాసాన్ని. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్పేది అటువంటి సన్యాసులు. కలియుగంలో అటువంటి సన్యాసులు చూసేది చాలా కష్టం. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి శిక్షణ పొంది బ్రహ్మచారులు లేరన్నమాట. శిక్షణ పొందంటూ గృహస్థులు లేరు. మనమేమన్నా మాట్లాడితే గృహస్థాశ్రమంలో నేనున్నా అంటాం కదా, బట్ ఎవరు అంత పరిపూర్ణ గృహస్థాశ్రమంలో లేరు. మనం చూస్తాం ఇప్పుడు పరిపూర్ణమైన బ్రహ్మచారి, పరిపూర్ణమైన గృహస్థ ప్రశ్న గురించి మనం కొంతమందిని మనం చూస్తాం ఎట్లా వాళ్ళు ప్రవర్తించారని. వాళ్ళు ఏ విధంగా కృష్ణ తీసుకోవచ్చు, మనం కృష్ణుడు తీసుకోవచ్చు. ఆయన ఏం చేశాడు? సాందీపముని ఆశ్రమంలో ఉన్నాడనమాట. కృష్ణుడు దేవాదేవుడు ఎక్కడ ఉన్నాడు? సాందీపముని ఆశ్రమంలో ఉన్నాడు. రోజు ఏం చేసేవాడు? ఆయన ఇక్కడ లేడు, పట్టణంలో లేడు. వాళ్ళ తండ్రి గారు రాజు అయినా కానీ ఆయన రాజు అంతఃపురంలో లేడనమాట. భగవంతుడు వసుదేవుని దగ్గరికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత సాందీపముని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడేమో రాజ్యప్రసాదంలో ఉన్నాడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కటిక నేల మీద పడుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఆశ్రమంలో ఉన్నాడు. రోజు ఏం చేసేవాడు? తన యొక్క గురువు గారికి శుశ్రూష చేసేవాడు, సేవ చేసేవాడు, కర్రలు తీసుకొచ్చేవాడు అనమాట. అడవికి వెళ్ళి కర్రల్ని తీసుకొచ్చేవాడు. రోజు అడవికి పోయాడు. కృష్ణుడు వెళ్ళేవాడు, స్వయంగా దేవాదేవుడే వెళ్తూ ఉన్నాను. అంటే ఒక బ్రహ్మచారిగా గురుకులంలో గురువు దగ్గర ఎట్లా ఉండాలి ఉదాహరణగా అని చెప్పి ఆయన జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి ఆయన ఉదాహరణగా ఉన్నాడనమాట. ఒకరోజు ఏమైంది? కర్రల కోసం వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు అతనితో పాటు సుధాముడు కూడా ఉన్నాడు. చిన్నపిల్లవాళ్ళు ఇద్దరు. సుధాముడు కూడా చిన్నపిల్లవాడు, ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి అరణ్యానికి వెళ్ళినప్పుడు అంటే రోజు కర్రలు తీసుకొచ్చేవాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు, అందరి దేవతలు భగవంతుని సేవ చేస్తుంటే భగవంతుడు ఎవరికి సేవ చేస్తున్నాడు? గురువుకి సేవ చేస్తున్నాడు. తన ఆశ్రమ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఆయన. ఏది ఆచరించినా కానీ భగవంతుడు పరిపూర్ణంగా ఆచరిస్తాడు. అది లోపలికి వెళ్ళారు కర్రల కోసం. కర్రలు తీసుకునేటప్పుడు ఏమైందంటే భయంకరమైనటువంటి వర్షం వచ్చిందనమాట. భయంకరంగా వచ్చింది వర్షం, చాలా కష్టం. ఉరుములు మెరుపులు భయంకరం వచ్చింది. ఒక పెద్ద మహావృక్షం దగ్గర ఇద్దరు కూర్చున్నారన్నమాట, సుధాముడు తర్వాత కృష్ణుడు ఇద్దరు. ఇక్కడేమో సాందీపముని ఏం చేస్తున్నాడు? ఆయన మరి ఇద్దరు వెళ్ళారు, చిన్న పిల్లలు. ఆయన బాధపడుతున్నాడు, ఆయన భార్య ఇద్దరు. కృష్ణుడికి ఏమైందో, ఆయనకు భయంకరమైన వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుందని చెప్పి బాధపడుతూ ఉన్నారు అనమాట. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? చెట్టు కింద రాత్రంతా ఏం చేశారు? ఆ వృక్షం కింద ఉన్నారనమాట. చలిలో, ఆ వర్షంలో, ఆ ఉరుములు మెరుపులు, భయంకరమైన గాలి. గురువు కోసం ఆయన ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి వాటినంతా భరిస్తున్నాడు భగవంతుడు, తనంతా తీసుకుంటున్నాడు. నటన ఏం చేయడం లేదు, ఆయన నిజంగానే తీసుకుంటున్నాడు. ఆ తపస్సునే తీసుకుంటున్నాడు. తీసుకుని అక్కడే ఉండిపోయారు రాత్రి అంతా కూడా. ఇక్కడేమో గురువు బాధపడుతున్నాడు అనమాట. ఏమైందో రాత్రి అంతా పిల్లలకి అని. తెల్లవారితో ఏం చేశాడు? మిగిలిన పిల్లలంతా పిలుచుకొని సాందీపముని ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళాడు అనమాట. వెళ్తే ఎదురుగా వచ్చారనమాట. ఎవరు? కృష్ణుడు తర్వాత
సుధాముడు ఇద్దరు కర్రలు తీసుకొని వస్తున్నారు అనమాట. అప్పటికి కూడా ఏం చేస్తున్నారు, కర్రలు తీసుకొని వస్తున్నారు. అది చూసి చాలా ఆనందాన్ని చెందుతారనమాట సందీప్ ముని. కృష్ణుని ఆలింగనం చేసుకుంటారు, ఆయనకు ఆశీర్వాదం కూడా ఇస్తారనమాట. ఈ విధంగా భగవంతుడే ఒక ఉదాహరణగా ఉన్నాడనమాట. ఆయన దేవదేవుడైనా కానీ, ఒక రాజు కుమారుడుగా ఉన్నా కానీ, సర్వ జ్ఞానము కూడా దీన్ని మన భాగవతం ఏం చెప్తుందంటే, సాందీప్ ముని జ్ఞానాన్ని కృష్ణుడికి ఇచ్చారు. దాన్ని దేంతో పోలుస్తారంటే, సముద్రం నుంచి నీళ్ళు వస్తాయి. మామూలుగా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం రూపంలో. వర్షం వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచే మేఘాల రూపంలో నీళ్లు మేఘాలుగా మారి వర్ష రూపంలో కిందికి వస్తాయి కదా. మళ్ళీ ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? సముద్రంలోకి వెళ్తాయి. ఆ విధంగా భగవంతుని దగ్గర నుంచే వచ్చింది జ్ఞానం. మేఘాలుగా మారి వర్ష రూపంలో కిందికి వచ్చింది, అది మళ్ళీ సముద్రంలోకి. అట్లా సాందీప్ మునికి వచ్చింది జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని దగ్గర నుంచే. బట్ తిరిగి మళ్ళీ ఏమవుతుంది? అది సముద్రంలోకి. ఏ విధంగా నీళ్లు సముద్రంలోకి ఎట్లా వెళ్తాయి, వర్షపు నీళ్లు, ఆ విధంగా సాందీప్ ముని అనేటువంటి ఈ వర్షం ద్వారా మళ్ళీ ఏమవుతున్నాయి? అవి సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇది ప్రత్యేకంగా ఏమి తీసుకోవాల్సిన సముద్రంలో వర్షం అంటే ఏమి? సముద్రం నీళ్ళు. అవి సముద్రంలో పోయే నీళ్ళు ఇప్పుడు కొన్ని గాలుల నీళ్ళు వెళ్ళిపోతా ఉంది అక్కడ సముద్రంలోకి. అది వర్ష రూపంలో వెళ్తున్నది, వర్షం ద్వారా వెళ్తున్నది. వర్షం వచ్చేదానికి మేఘాల కారణం. మేఘాలకి ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్ళంతా కూడా? మళ్ళీ సముద్రం నుంచే. అట్లా చివరికి జ్ఞానం ఏమైంది? భగవంతుడి దగ్గర నుంచి వచ్చినట్టు జ్ఞానము మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళింది అనమాట. కొత్తగా ఆయనకేం జ్ఞానము వెళ్ళదన్నమాట. ఆ విధంగా భగవంతుడు అంత జ్ఞానాన్ని కూడా అక్కడ నేర్చుకున్నాడు అనమాట. పర్ఫెక్ట్ బ్రహ్మచారిగా ఉన్నాడు అనమాట. భగవంతుడిని చూపిస్తున్నాడు అనమాట. బ్రహ్మచారిగా ఉన్నాడు, సేవ చేస్తున్నాడు అనమాట. ఆయన ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. నీ వాక్కు నువ్వేదైతే చెప్తావో అది వేదవాక్కు అవుతుంది. నువ్వు చెప్పేటువంటి ఏ జ్ఞానం చెప్పినా కానీ అది సర్వ జనులకి, ముల్లోకాలకి అది ప్రఖ్యాతి కాస్తుంది, నీ కీర్తంత అని చెప్పి గురువు కూడా ఆయనకి ఆశీర్వాదం ఇచ్చాడు. తర్వాత గృహశాస్త్రం తీసుకున్నట్లయితే ఈ ఆశ్రమంలో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పడానికి మహాభారతంలో చిన్న లీలు ఉందని. భగవంతుడు అన్నిటికీ పర్ఫెక్ట్ అయినా అన్ని ఆశ్రమాల్లో కూడా. బట్ మహాభారతంలో ఏమవుతుందంటే, ఈ రాజసూయ యజ్ఞం జరుగుతుందన్నమాట. రాజసూయ యజ్ఞము అది చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఆ యజ్ఞం ఎవరు కానీ అసంతృప్తి చెందలేదు. ఆ యజ్ఞము ఎట్లా జరిగిందంటే, అక్కడ ఒక శంకు ఉండేదన్నమాట. ఆ శంకు 1,00,000 మంది బ్రాహ్మణులు కానీ భోంచేస్తే తనంతకు అదే మోగుతుంది. ఆ శంకు ఊపాల్సిన పని లేదు. అట్లా శంకు మనకుంటే మేలన్నమాట. ఇక్కడ 10 మంది బ్రహ్మచారులు వచ్చి నిలబడినారు మగలాతిగా, తనంతా అదే ఊదలన్నమాట. పూజారులకు ఈజీ అయిపోతుంది. అట్లా అయితే ఈ శంకు ఎట్లంటే 1,00,000 మంది భోంచేస్తే అంతకదే ఊతుందన్నమాట. అటువంటి శంకు ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేదంట. క్షణం కూడా ఖాళీగా లేదంట. శంకు ఊతనే ఉందన్నమాట. అంటే ఎన్ని లక్షల మంది భోంచేసింటారు ఊహించుకోండి. యుధిష్ఠిర మహారాజు యజ్ఞం చేసింది ఆ విధంగా. ఆయన కూర్చున్నారంటే ఆయనతో పాటు 10,000 మంది బ్రాహ్మణులు కూర్చునేవాళ్ళు అనమాట చుట్టూ భోజనానికి. ఒకడే తిన్నాడు. తర్వాత అతని యొక్క భవనానికి, అంటే అతను ఉండేటువంటి ఇంటికి చుట్టూ 1,00,000 మంది బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చాడనమాట. అంత మెగ్నానిమేట్ అనమాట ధర్మరాజు. అంత గొప్పగా ఆయన సేవ చేశాడనమాట. అందరినీ సంతృప్తిపరిచాడు. జంతువులు కూడా ఆహారాన్ని ఇచ్చారు, ప్రసాదాన్ని, భగవత్ ప్రసాదాన్ని ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి వాళ్ళు కోరుకున్న దానికంటే 3 ఇచ్చి పంపించారనమాట ధనాన్ని కూడా. అంత అద్భుతంగా జరిగింది. అందరూ కీర్తిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా యజ్ఞాన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట, గ్లోరిఫై చేస్తున్నారు. అక్కడికి ఒక ముంగీసి వచ్చిందనమాట. వచ్చి అది చెప్తాంది అనమాట. అది మానవ భాషలో చెప్తాంది. ఇదేంది ఇది? మీ యజ్ఞము, ధర్మరాజ యజ్ఞము ఇది. ఆ కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గర దానం చేసినటువంటి గోధుమ పిండితో అర్ధంతో సమానం లేదు ఇది యజ్ఞము అని చెప్పింది అనమాట. ఆ బ్రాహ్మణుడు దానం చేస్తున్నాడు గోధుమ పిండి, గోధుమలు తయారు చేసిన పిండి, దాంట్లో అర్ధంతో సమానం లేదు ఈ ధర్మరాజ యజ్ఞం అంతా అని చెప్తుంది. వీళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఇదేంది ఇది? ఇది ముంగీస చూసేదానికి విచిత్రంగా ఉంది. ఇది మామూలుగా లేదు. దానికి అర్థం బంగారం అయింది అనమాట. బంగారు వర్ణంలో ఉంది ముంగీస.
అర్థం బంగారు వర్ణంలో ఉంది, అర్థం మామూలుగా ఉందన్నమాట. మామూలు ముంగీస్ చెప్పింటే వాళ్ళు పట్టించుకోండ్రు, బట్ ఇది బంగారుతో ఉందన్నమాట. ఇదేదో స్పెషల్ వీళ్ళకి అర్థమైందనమాట. ఏంది ఇది అనేసి అర్థం కాక వాళ్ళకి ఎందుకు అట్లా చెప్తున్నావు నువ్వు, ముంగేసి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులు అంతా అడిగారు అనమాట. ఎందుకు ఇట్లా చెప్తున్నావు నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు, నువ్వు మామూలు ముంగేసి కాదు, అర్థం బంగారులో ఉన్నావు, నువ్వు అర్థం మామూలుగా ఉన్నావు, ఏం పరిస్థితి, నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు, దీంట్లో అంతరాయం ఉంది. ఆ కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు చేసేటువంటి బార్లీ పౌడర్, బార్లీ అంటే ఇదే కదా, గోధుమ పిండే కదా, అర్థంతో సమానం లేదు ఈ ధర్మరాజు యజ్ఞమంతా చెప్తున్నావు, ఏమి దీనికి అంతరాయం అంటే అప్పుడు చెప్తుందన్నమాట ఆ బ్రాహ్మణు గురించి. కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు అన్నాడు, కుంచవ్రాన వ్రతం చేసేటువంటి బ్రాహ్మణుడు. కుంచవ్రాన వ్రతం అంటే పక్షి మాదిరి అన్నమాట, రోజు పక్షి వ్రతం. కుంచవ్రతం అంటే పక్షి వ్రతం. పక్షి ఏం చేస్తుంది నాయన, అది ఎప్పుడు మూటలు తెచ్చి గూళ్ళో పెట్టుకోదనమాట. పక్షి రోజు కావాల్సింది పొలంలోకి పోయి, అది కూడా రైతు పంట పండించేసి అంతా ఒడ్చుకొని పోయింటాడనమాట, వదిలేసింటాడు. అవి బీ తింటాయన్నమాట పక్షులు. చాలా వరకు పక్షులు అట్లే తినేదనమాట. మామూలు టైంలో పోతే తరిమేస్తూ ఉంటారు వాటిని. మామూలుగా పక్షులు ఏం చేస్తాయంటే రైతు ఏం చేస్తాయంటే ఆ ధాన్యాన్ని అంతా కోసి వాటిని అంతా తీసుకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయి అక్కడక్కడ పడిపోయింటాయి కదా, అవి పక్షులు ఎక్కువగా తీసుకుంటారు ప్రశాంతంగా. ఇతర వ్రతం అదనమాట. ఈ రైతులంతా కూడా కోసి అన్ని తీసుకుని వెళ్ళిపోతే ఈ యొక్క గోధుమ గింజల్ని, గోధుమ పంటని పడిపోయింటాయి కదా, వాటిని రోజు పోయి, అంటే ఒకే రోజు అన్నీ ఏరుకోరనమాట, ప్రతిరోజు ఆయనకి ఎంత కావాలో అంతే ఏరుకోరుచుకుంటారు. ఇది కుంచె వ్రతం అంటే ఇదే అనమాట. అంటే ఒకరోజు మూడు తెచ్చుకొని వారం అంతా తిండు, రోజుకి ఎంత కావాలో అంత మాత్రమే. అది కూడా రైతులంతా ఏరి ఈ యొక్క పంటను తీసుకెళ్ళిపోయిన తర్వాత పడిపోయింటుంది కదా, దాన్ని మాత్రమే ఏరుకోను. అది వ్రతం అనమాట. అది చాలా కష్టం. అది గృహస్థుడు అతను. అందుకని ఈ గృహస్థు గురించి చెప్తున్నారు అనమాట. పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ బ్రాహ్మణ, పర్ఫెక్ట్ గృహస్థ అతను ఏం చేస్తున్నాడు, రోజు వెళ్తున్నాడు, ఆ ధాన్యాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అతనికి. అతను బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, మహాభక్తుడు, పవిత్ర భక్తుడు అతను ఈ యొక్క భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. మామూలు సాధారణ వ్యక్తి ఆ విధంగా చేయలేడు. రోజుకి ఎంత కావాలో అంత తీసుకొచ్చుకునేది. అది కూడా ఏది కుంచె వ్రతంలో పక్షిలాగా. మళ్ళీ పంట పూర్తిగా ఉన్నటువంటి పంటలోకి వెళ్ళడు, ఆ పొలంలోకి వెళ్ళడు, కోసేసినటువంటి పొలంలోకి వెళ్తాడు. కోసి అతను తీసుకెళ్ళిపోయింది అలా, అటువంటి పొలంలోకి వెళ్తాడు. ఇది సాధారణంగా ఇది మనం వినేదానికి బాగానే ఉంటుంది, కానీ ఆ విధంగా చేయాలంటే అతను ఆత్మసాక్షాత్కార పొంది పూర్తిగా భగవంతుని మీద ఆధారపడినటువంటి ఆత్మ నివేదన చేసిన భక్తుడు తప్పితే ఎవరు దీన్ని చేయలేరు అనమాట. వెళ్తారనమాట. వెళ్ళి రోజు తీసుకొచ్చి పౌడర్ చేసి దాన్ని రొట్టెలుగా చేసి నివేదన చేసి గెస్టులకు పెట్టి కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అది కూడా మళ్ళీ నేరుగా తినేది లేదనమాట, దాన్ని యజ్ఞ రూపంలో తీసుకుంటారనమాట. యజ్ఞం చేసి యజ్ఞశిష్టగా తీసుకుంటారనమాట బ్రాహ్మణుడు. వెరీ ప్యూర్ లైఫ్, పవిత్రమైన జీవనం కాదు. కొన్ని రోజులకి ఏమైందంటే అక్కడ కరువు వచ్చేసింది. కరువు ఎక్కడ చూసినా కరువు, పంటే లేదన్నమాట. అక్కడ ఎక్కడ పంట లేదు. సరే ఇతను పోతున్నాడు. అయితే వ్రతం కదా, రోజు వెళ్ళాలి. దొరకపోయినా ఆయన ఏం చేయాలి, వెళ్ళాలి. బుక్ డిస్ట్రిబ్యూషన్, బుక్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం వెళ్ళాలి. ఇది వ్రతం అన్నమాట. ఇతను వ్రతం ఏమి, అక్కడ గింజలు దొరకపోయినా వెళ్ళాలి. అట్లా పుస్తకాలు తీసుకున్నా తీసుకోకపోయినా మనం ప్రచారానికి మన సేవ మనము చేసుకోవాలి. కొన్నిసార్లు బుక్ టేబుల్ మనకు బుక్స్ తీసుకోరు. కొన్నిసార్లు మనం ప్రచారానికి వెళ్తాం, వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు, అంగీకరించరు. మనం మాత్రం మన వ్రతంగా మనం రోజు ఏం చేయాలి, భగవంతుని యొక్క సేవను మనము చేసుకుంటాం. ఇది వ్రతం అంటారనమాట. ఇది దృఢవ్రత. ఈ విధంగా ఇతను వెళ్తూ ఉన్నారనమాట. ఎక్కడ దొరకలా. ఒకరోజు ఏమైందంటే బై ఛాన్స్ కొన్ని దొరికాయనమాట. ఏదో భగవంతుని యొక్క విధివశాత్తు ఒక పొలంలో కొంత దొరికిందనమాట. కొంత ఈ ధాన్యము దొరికింది. దాన్ని తీసుకొచ్చి పౌడర్ చేశారనమాట. చేసి వాళ్ళ మాతాజీ ఏం చేసిందంటే పొయ్యికి నిప్పు పెట్టారనమాట. ఆ పొగ చూడంగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అంతా అర్థమైపోయింది, వీళ్ళింట్లో వంట జరుగుతామని చెప్పి అందరూ వచ్చేసారనమాట, ఆకలితో ఉండే వాళ్ళంతా. ఇప్పుడు అతను
అతనికి ఆహారం లేదు, కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఆకలితో ఉన్నారు. బై ఛాన్స్ అతనికి ఆహారము దొరికింది. ఇంకా వంట చేస్తామనే లోపల ఏమైంది, అందరూ అక్కడికి చేస్తాం. మనమైతే ఏం చేస్తాం నాన్న, కోపాన్ని చెందుతాం. ఫస్ట్ ఏం చేస్తాము, బుద్ధి లేదా, మాకింత ఆకలి ఉంది, మీరు అడగచ్చా అంటాం. ఇట్లే అంటాం అన్నమాట. కొన్నిసార్లు ఏముందంటే ఏకాదశికో లేదంటే దానికన్నా మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉంటాం. సర్వీస్ చేసేవాళ్ళు కొంతమందిని చూడాలన్నమాట, ఎంత ప్రశాంతంగా సర్వీస్ చేస్తుంటారు. అంటే అది ఆకలి ఏం చేస్తుంది, కోపాన్ని తీసుకొస్తుంది అనమాట. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రశాంత్ సర్వీస్ చేసి. లేదు అంతెందుకులే, భాగవతం క్లాస్ కొంచెం లేట్ అయిపోయి అక్కడ ప్రశాంత్ సర్వీస్ చేయమనాలన్నమాట. ఆ రోజు ఫీస్ట్ ఉండాలి, చేసేవాళ్ళు భావన ఎట్లుంటుంది చూడాలని కోపం వస్తుంది. అది ఎవరికైనా, నీకైనా నాకైనా అందరికీ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇది ఎవరిదో కాదనమాట. కాబట్టి ఈ కోపం అనేది తప్పనిసరిగా, బట్ ఇతను దివ్యమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి అటువంటిది ఏమీ రాలేదనమాట. ఇతనేం చేశాడు, ఆ పౌడర్ని డివైడ్ చేసి అందరికీ ఇచ్చేశాడు. ఆ ముంగి చెప్తాంది, ఆ పౌడర్ డివైడ్ ఇచ్చేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, నా మీద కొద్దిగా పౌడర్ పడింది, అందుకే నేను బంగారం వర్ణంలో మారాను. అర్థం పడింది నాకు పౌడర్ అది, దానివల్ల నేను ఏమైనాను, అర్థం మారిపోయాను, గోల్డెన్ కలర్లో అని చెప్తుంది అనమాట. ఏది, ఆ ముంగిస అంటే అతను చేసే ఆ దానం, అది చూడు, ఆ పౌడర్ అది ఎంతో విలువైంది ధర్మరాజు కంటే కూడా అని చెప్తుంది అనమాట. అంటే అతను చేసేటువంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో అతను చేస్తున్నాడు. అతను పౌడర్ వేయడం అంటే తన శరీరాన్ని ఇవ్వడం అంతే. ఎందుకంటే ఆహారం తినతో చనిపోతాడు అతను, ఆహారం లేకపోతే అతను చనిపోతాడు. తన జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడంతో సమానం. ఏది, ఆ పౌడర్ కాదు అక్కడ ఇచ్చేది, తన ప్రాణాన్ని అతను ఇచ్చేస్తాడు. అయితే దీనికి ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ స్టోరీకి, అంటే ఈ లీలకి తర్వాత మళ్ళీ వివరిస్తాను. అంటే గృహస్థ, అతను ఎంత పర్ఫెక్ట్ గృహస్థ, భగవంతుడు ఎంత, ఆయన బ్రహ్మచారి ఉన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఈ గృహస్థకి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. గృహస్థాశ్రమం మన దగ్గర ఇప్పుడు కలియుగ గృహస్థులు ఎట్లంటే, వాళ్ళు ఎంత ఉన్నా కానీ ఎలకల మాదిరి అన్నమాట. వాళ్ళు పక్షుల మాదిరి కాదు, ఎలకలు ఏం చేస్తాయి, అంతే దాచిపెట్టుకుంటాయి అన్నమాట. ఒకరోజు ఏం చేస్తారంటే ఎవడో వస్తారనమాట, పొగ పెట్టి మొత్తాన్ని. బట్ ఈ గృహస్థ అట్లా కాదనమాట, ఇతను వెరీ పర్ఫెక్ట్ గృహస్థ, అన్నిటినీ ఇచ్చేసేవారు అనమాట. కాబట్టి ఇది, దీని గురించి మహాభారతం అతన్ని గ్లోరిఫై చేస్తూ ఉందన్నమాట. అంటే ధర్మరాజు తక్కువని కాదు, అది ఆయన కూడా వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఆయన ముంగీస్ ఆ విధంగా చెప్తూ ఉందన్నమాట, ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క దానం అనేది అనేసి. కాబట్టి మనం బ్రహ్మచారికి చూసాము, గృహస్థకి చూసాము, తర్వాత వానప్రస్థ. బెస్ట్ వానప్రస్థ ఇక్కడ చెప్తున్నారనమాట, స్వయంభూ మనువు. మనువు వచ్చి ఆయన బ్రహ్మ యొక్క పుత్రుడు, ఆయన మొదటి మనువు, ఆయన రాజులకు రాజు. ఆయన మొదటి రాజు అంటేనే ఆయన నుంచి ప్రారంభమైందనమాట. సత్యరూప, తర్వాత ఆయన భార్య సత్యరూప, ఇద్దరు కూడా భగవంతుని బ్రహ్మదేవుని యొక్క శరీరం నుంచి వస్తారనమాట వాళ్ళు. ఈ మనువు, స్వయంభూ మనువు పుట్టింది బ్రహ్మదేవుని నుంచే, సత్యరూప పుట్టింది బ్రహ్మదేవుని నుంచే, ఇద్దరు జన్మిస్తారనమాట. వెరీ గ్రేట్ పర్సన్. ఆయన హృదయం వెన్నలాగా అనమాట స్వయంభూ మనువు. ఆయన యొక్క వంశమే మొత్తం ప్రపంచమంతా కూడా అనమాట. అంత గ్రేట్ పర్సనాలిటీ, అంత అద్భుతమైన పర్సనాలిటీ అనమాట. ఆయనకి ఇద్దరు కుమారులు, ఉత్తానపాద, పెరియవ్రత మహారాజ్. ఉత్తానపాద కొడుకే ధ్రువుడు. ప్రియవ్రత మహారాజు కూడా వెరీ గ్రేట్ పర్సనాలిటీ. అకుతి, దేవహుతి ఇద్దరు కుమారులు. దేవహుతి కుమారుడు కపిలుడు, అకుతి కుమారుడు యజ్ఞుడు. ఇద్దరు కూడా భగవంతునికి అవతారమే. చూడండి ఎంత గొప్ప వంశము. ఇద్దరు కుమారులు అయితే ఇద్దరు కుమారులు చాలా గొప్ప వాళ్ళు. ఆయన మనముడు ధ్రువ మహారాజు వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఎంత గొప్ప భక్తుడు. ఆయన కుమార్తెలు దేవహుతి, అకుతి. దేవహుతి యొక్క కుమారుడు వచ్చి కపిలుడు, ఆయన భగవంతుని యొక్క అవతారము. అకుతి యొక్క కుమారుడు వచ్చి యజ్ఞుడు, ఆయన భగవంతుని యొక్క అవతారం. ఇంత పెద్ద, ఇంత గొప్ప కుటుంబ సభ్యులను కలిగి ఉంది ఆయన. ఆయనకు రాజ్యం ఎవరు అతని దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మొత్తం భూమండలం అంతా ఆయనదే. ఆయన
ఈ ఉత్తానపాద కానీ ప్రియవ్రత మహారాజు ఎంత శక్తివంతుడంటే ఆయన రాజ్యంలో ఒకవైపు చీకటి, ఇప్పుడు మనం ఒకవైపు మనకు పగులుంది, భూమి మీద ఇంకోవైపు ఏముంటుంది, చీకటి ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశారంటే ఎక్కడ చీకటి ఉంటుందో ఆ వైపు తన రథాన్ని తీసుకెళ్లేవాడు అనమాట, వెలిగించేదాం. అంటే రాజ్యంలో చీకటే ఉండకూడదని చెప్పి సూర్యుడికి వ్యతిరేక దిశలో ఆయన రథాన్ని తీసుకెళ్లేవాడు. ఆ రథం ఎంత కాంతివంతంగా ఉందంటే సూర్యుని యొక్క కాంతి ఉంది దానికి, అక్కడ కూడా వెలుగు వచ్చేదనమాట. అంటే ఆ రాజ్యంలో చీకటి అనేదే లేదు, అంత శక్తివంతుడు. అంత రాజ్యం కుమారులు చూస్తే ఎంతో శక్తివంతులు భక్తులు, మనవులు చూస్తే ఎంతో గొప్ప భక్తులు, కుమార్తెలు చూస్తే వాళ్ళకి భగవంతునికి అవతారం కపిలుడు యజ్ఞుడు. అయితే చివరికి ఏం చేశాడు, తన వయసు రాగానే అతనికి వయసు వచ్చేసిందనమాట, వానప్రస్థ తీసుకున్న వయసు, మొత్తాన్ని వదిలేశాడు అనమాట. రాజ్యాన్ని ఇచ్చేశాడు ప్రియవ్రతికి ఉత్తానపాదకి. నేరుగా వెళ్ళి నైమిషారణ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. నైమిషారణ దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తూ వదిలేశాడు వానప్రస్థ. అది అంటే ఇప్పుడు కొంతమంది మన దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట, వాళ్ళు మా జీవితాన్ని మీకు అంకితం చేయాలని చెప్పి వస్తారనమాట. కొంతమంది వానప్రస్థులు ఏమంటే వాళ్ళకి ఇంట్లో భయంకరమైన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇంట్లో కుమారుడు కానీ కోడలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు పట్టించుకోరు, ఆహారం కూడా పెట్టరు, అవమానిస్తూ ఉంటారు. ఇంక వేరే లేకుండా భగవంతుని దగ్గరికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఓకే, అది కూడా మంచిదే రావడం. బట్ అన్ని పరిస్థితులు బాగా ఉండి అన్ని సౌకర్యాలు ఉండి ఆయన ఏం చేశాడు, అంత పెద్ద అంతఃపురం ఉండి ఆయన ఏం చేశాడు, భగవంతుని యొక్క భక్తి కోసము అరణ్యానికి వెళ్ళిపోయాడు అన్నమాట తన భార్యతో పాటు. సరి లేకుండా వచ్చేది కాదు, సరి లేకుండా భగవంతుని దగ్గరికి వచ్చేది కాదు, అన్నీ సరిగా ఉన్నప్పుడు వచ్చేది చాలా ముఖ్యం అన్నమాట. అది భక్తి, కండిషన్ లేకుండా వచ్చేది అనమాట. కాబట్టి అవి వచ్చేసాడు అనమాట. తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసేటప్పుడు ఏం చేశాడు, తపస్సు చేస్తుంటే ఎంతో అద్భుతంగా తపస్సు, ఈ భాగవతంలో వివరిస్తున్నాడు 3వ స్కందంలో, ఆయన ఎంత అద్భుతంగా తపస్సు చేస్తున్నాడంటే భగవంతుని కీర్తిస్తున్నాడు అనమాట. ఉపనిషత్తులు వస్తున్నాయి ఆయన నోట్ల నుంచి అంతా కూడా, అంత బాగా కీర్తిస్తున్నాడు భగవంతుని. ఉపనిషత్ శ్లోకాలతో వేద మంత్రాలతో కీర్తిస్తున్నాడు. భగవంతుడు చాలా సంతృప్తి చెందాడు అనమాట. బట్ కొంతమంది రాక్షసులు ఏం చేశారంటే, ఈయన వానప్రస్థ అడవిలో ఉన్నాడు కదా, ఆయన అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు, ఈ నరమాంసం తినే వాళ్ళంతా కూడా చూసేశారనమాట. ఇతను తినాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎంతో ఆకలితో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ స్వయంభూమను తినేయాలనేసి. బట్ యజ్ఞుడు, భగవంతునికి అవతారం, ఆయన ఒక మనుమడు, ఆయన అక్కడికి వచ్చారనమాట. తన స్నేహితుడు ఇంద్రునితో పాటు వచ్చి ఈ రాక్షసులంతా చంపేస్తారనమాట. చంపి ఆయన అట్లే రక్షిస్తాడు. తర్వాత అట్లే తపస్సు చేసి ఆయన భగవద్ధామానికి, తన పత్నితో పాటు భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. పర్ఫెక్ట్ వానప్రస్థ అనమాట. గృహశాస్త్రం నుంచి ఎంత సౌకర్యాలు ఉన్నా కానీ, ఎంత శక్తివంతమైనటువంటి పుత్రులు ఉన్నా కానీ ఆయన దాన్ని ఏమీ పట్టించుకోకుండా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. స్వయంభూమను ఎగ్జాంపుల్ అనమాట. బ్రహ్మచారికి చూసాము, గృహస్థికి చూసాము, సన్యాసి. ఇంకా మన సన్యాసానికి చైతన్య మహాప్రభు అంటే బెస్ట్ సన్యాసి ఇంకెవరు లేదనమాట. ఇక అదే చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అన్ని ధర్మాల్లో నేను సన్యాస ధర్మం అంటున్నాను. అంటే ఏమర్థమో, నేను చైతన్య మహాప్రభు నిగూఢంగా ఉందన్నమాట ఈ శ్లోకంలో మహాప్రభు గురించి. ఈ శ్లోకంలో భగవంతుడు గుప్తంగా చెప్తున్నాడు, గుప్తంగా చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. అన్ని ధర్మాల్లో సన్యాసం అంటే అర్థం ఏమి, చైతన్య మహాప్రభు ఆయన పర్ఫెక్ట్ సన్యాసి. ఆయనకంటే మించి ఈ సన్యాసుల్లోనే జీవులు అనమాట. ఆయన చింతామణి మాదిరి, సన్యాసులకే చింతామణి అనమాట ఆయన. ఒకసారి ఏమవుతుంటే చైతన్యం రెండు సందర్భాలు చూస్తాం ఎంత పర్ఫెక్ట్ అయిన చైతన్య మహాప్రభు. ఒకసారి ఏమవుతుందంటే జగన్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు యమేశ్వర్ మహాదేవ్ మందిరానికి వెళ్తుంటారు. మీరు చూసింటారు కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది యమేశ్వర్ మహాదేవ్ మందిరం. అడిగి మహాప్రభు బయలుదేరి వెళ్తూ ఉంటాడు అనమాట. పిల్లగుంటికి మంచి పాట వినిపిస్తుంది అనమాట, బ్యూటిఫుల్ సాంగ్ వినిపిస్తుంది అనమాట. ఆ పాట ఎవరిదంటే జయదేవ్ గోస్వామి రాసినట్టు గీతా గోవిందం అనమాట. అది ఒక అందమైనటువంటి స్త్రీ ఆ పక్కనే ఒక తోటలో కూర్చొని పాడుతూ ఉంటుందన్నమాట. ఆమె భక్తురాలు అయితే స్త్రీ పాడుతూ ఉంటుందన్నమాట. మహాప్రభు గీతా గోవిందం వినగానే ఆయనకి ఎవరు అర్థం కాదు, గీతా గోవిందం మాత్రం వినిపిస్తూ ఉంది. అది ఈ యొక్క పురుషుని యొక్క స్వరమా స్త్రీ యొక్క స్వరం అని చెప్పి ఆయన గుర్తించేటువంటి స్థితిలో లేడనమాట. పూర్తిగా తన్మయత స్థితిలో ఉన్నాడనమాట చైతన్య మహాప్రభు. దివ్య స్థితిలో ఉన్నాడు.
ఆయనకి గొంతు ముఖ్యం కాదు, కానీ ఆ యొక్క పాట ముఖ్యం. ఆయన ఏం చేశాడంటే ఆ పాట వచ్చే వైపు ఆయన పూర్తిగా నిమగ్నమైపోయి ఆ పాట వచ్చే వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట చైతన్య మహాప్రభు. చూశాడనమాట, గోవింద ప్రభు చూశాడు, ఆయన యొక్క సహచరుడు ప్రమాదం అని చెప్పి గుర్తించి ఇంక కొద్ది డిస్టెన్స్లో ఉందన్నమాట ఆ స్త్రీ, ఆమె యువనంలో ఉన్నటువంటి స్త్రీ. చైతన్య పరిగెత్తుకుంటాడు, ఆయన తెలియదు ఆమె స్త్రీయా పురుషుడు అని తెలియదు, ఏ గొంతం తెలియదు. తక్షణమే గోవింద ప్రభులు నేరుగా గట్టిగా పట్టుకునేస్తాడు, చైతన్యబాబు గట్టిగా పట్టుకునేస్తాడనమాట, మహాప్రభుని పట్టుకునేస్తాడు పోనీకుండా. తర్వాత ఆయనకు అర్థం కాదు ఎందుకు ఈయన పట్టుకున్నానని చెప్పి. ఎందుకు వచ్చిన తర్వాత అడుగుతాడు ఏమైందంటే, మహాప్రభు అక్కడ పాడేటువంటిది ఇచ్చి ఆమె శ్రీ, ఆమె ఒక యువతి అని చెప్తానమాట. అప్పుడు మహాప్రభు రిలీజ్ అవుతానమాట, ఓ గోవింద నన్ను కాపాడేశావు, నేను సన్యాసిని, నేను కానీ ఆయన తెలియదు, ఆయన పూర్తిగా దివ్యస్థితిలో ఉన్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడంటే ఆయన ఎవరు గొప్ప భక్తుడు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అనమాట. నేను కానీ అక్కడికి వెళ్ళింటే ఆమెను కానీ స్పర్శించినట్లయితే కన్నా నేను సన్యాసిని, సన్యాసి ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీని స్పర్శించడానికి లేదు, నేను మరణించాల్సింది, నా మరణించి నువ్వు కాపాడావు అని చెప్పి చైతన్య మహాప్రభు అంత సీరియస్ సన్యాసి అనమాట. ఆయన ఈవెన్ స్పర్శించినా కానీ నేను మరణిస్తాను అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి ఓ గోవింద, నువ్వు నన్ను నా శుభాన్ని కోరేవాడు కాబట్టి నువ్వు నాకు సహచరుడుగా ఉండు అని చెప్పి ఆ రోజు నుంచి ఆయనతోనే పెట్టుకునేసాను. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ప్రమాదం ఉంది కాబట్టి నాతోనే ఉండు, నన్ను రక్షించే వాళ్ళు నువ్వు ప్రథముడు కాబట్టి నువ్వు నాతోనే ఉండు అని చెప్పి చైతన్య మహాప్రభు అతన్ని తన సేవకుడిగా పెట్టుకున్నాడు అనమాట. అంటే మహాప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు, సన్యాసి అంటే పర్ఫెక్ట్ సన్యాసి అంటే కన్నా అంత పర్ఫెక్ట్గా ఉంటాడు అనమాట. అతని యొక్క మనస వాచ కర్మన పూర్తిగా భౌతికమైన కల్మషాల నుంచి దూరంగా ఉంటాడు అనమాట. ఇంకో సందర్భంలో ఏమిటంటే ఆయన భౌతికమైన ఇంద్రియ భోగాలకు కూడా దూరంగా ఉంటాడనమాట. దేవానంద పండిట్, ఆయన గొప్ప పండితుడు, చైతన్య మహాప్రభుకి సన్నిహితుడు, గొప్ప భక్తుడు. ఆయన బెంగాల్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ శివానంద సేన ఇంకో గొప్ప భక్తుని ఇంట్లో ఉంటాడనమాట. ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే మహాప్రభు కోసము ఈ యొక్క చందనపు నూనెని తయారు చేస్తారు, శాండల్వుడ్ ఆయిల్ తయారు చేస్తారనమాట, పిండుతారనమాట. అప్పట్లో మిషన్లు అంతా లేవు, చేత్తోనే పిండాలన్నమాట. అది 16 రకాల చందనపు ఆయిల్ని వాళ్ళు తీశారంట. అది కూడా మట్టి పాత్రల్లో, ప్రత్యేకమైనటువంటి మట్టి పాత్రల్లో వాటిని నింపారనమాట, నింపి తీసుకొచ్చారనమాట. 16 రకాలు చందనపు ఆయిల్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అది అక్కడి నుంచి జగన్నాథపురికి తీసుకొచ్చారనమాట. ఎక్కడ బెంగాల్లో తయారు చేసి జగన్నాథపురికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత జగదాన్ పంట ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకొని గోవింద ప్రభుకి ఇచ్చి ఇది మహాప్రభుకి ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. మహాప్రభుకి ఇచ్చి రోజు ఆయన తలకు పెట్టమని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే అది చందనపు ఆయిల్ ఏం చేస్తుంది, కూల్ని ఇస్తుంది అనమాట. తలకు పెడితే ఏమవుతుంది, చల్లగా ఉంటుంది మహాప్రభు. సరే, గోవింద ప్రభు తీసుకుపోయి చైతన్య మహాప్రభుకి ఇస్తాడు. ఇది మీరు స్వీకరించాలి, జగదానంద పండితుడు ఇచ్చాడు ప్రేమతో అని చెప్పి. మహాప్రభు దాన్ని చెప్తారనమాట, ఇది నేను సన్యాసిని, సన్యాసి ఎటువంటి పరిస్థితుల్లో సువాసన వచ్చేటువంటి నూనెను కానీ తైలాన్ని కానీ వాడకూడదు. ఇది బెస్ట్ వచ్చి జగన్నాథ్కి వెళ్ళాలి, జగన్నాథ్కి ఇస్తే ఆయన యొక్క దీపాలకి వాడుకుంటారు. అప్పుడు జగదానంద పండితుడు చేసినటువంటి కృషి కూడా ఫలితం వస్తుంది, నేను వాడకూడదు అని చెప్పేస్తాను, తిరస్కరించేస్తాను. సువాసన వచ్చేటువంటి ఆయిల్ని వాడకూడదు సన్యాసి అంటే. పర్ఫెక్ట్ సన్యాసి చైతన్య మహాప్రభు, ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వడు కాదనమాట. తర్వాత ఇతను మహాప్రభు దాన్ని స్వీకరించలేదు. 10 రోజుల పాటు వెయిట్ చేస్తాడనమాట జగదానంద పండితుడు. 10వ రోజు వస్తాడనమాట, అక్కడికి వస్తాడు. రాగానే మహాప్రభు చెప్తారనమాట, జగదానంద పండిత్ నువ్వు ఇది నేను తీసుకోకూడదు, నేను సన్యాసిని, నేను తలకు రాసుకొని వెళ్తుంటే సువాసన వస్తుంటుంది, చూసే వాళ్ళకి అది చాలా తప్పుడు సూచనలు ఇస్తుంది, కాబట్టి నేను దాన్ని స్వీకరించను అంటారనమాట. నువ్వు తెచ్చిండేది జగన్నాథ్కి ఇప్పి అంటారనమాట. జగన్నాథ్ పని చెప్తారు, ఎవరు చెప్పారు ఈ ఆయిల్ తెచ్చారు, నేను తెచ్చానని చెప్పి, నేను తేలేదు ఆయిల్ అని చెప్తారనమాట జగదానంద పండితుడు. ఆయన కోపం వచ్చేసింది అనమాట జగదానంద పండితుడికి, నేను తేలేదు అని చెప్పి ఆయిల్ తీసుకొని పోయి చైతన్య బాబు ముందరనే పగలగొట్టేస్తారనమాట, హప్ అని. ఇది నాది కాదండి కొట్టేసి నేరుగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి తన ఇంట్లో పోయి తలుపు వేసుకొని పడుకునేస్తారనమాట. ఇంకా ఆహారం లేదు, నిద్ర లేదు.
మన మాదిరి పడుకోలే ఆయన తమోగుణంలో. మనం పడుకున్నది వేరే, అది టోటలీ ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు అనమాట. భగవంతునికి నేను సేవ చేయలేకపోయినాను అనేటువంటి భావనతో ఆయన దివ్యమైన వ్యక్తి. చైతన్య మహాప్రభుకి సహచరుడు ఆయన. 3 రోజుల పాటు ఆహారం తినలేదు ఆయన, నిద్ర కూడా పోలేదు. దుఃఖిస్తూ ఉన్నాడు అనమాట, భగవంతునికి నేను సేవ చేయలేకపోయినాను. సత్యభామ యొక్క అవతారం, జగదాన పన్నెట్టు వచ్చి సత్యభామ యొక్క అవతారం. తర్వాత 3 రోజుల తర్వాత చైతన్య మహాప్రభు వెళ్తారనమాట. వెళ్ళి తలుపు తట్టారు, జగదానంద అని చెప్పి. ఆయన తీరనమాట, చెప్తానమాట, జగదానంద నేను జగన్నాథ్ టెంపుల్కి వెళ్తాను, నేను వచ్చే లోపల నీ దగ్గర నీ చేతులతో ఉన్నటువంటి ఆహారాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఆహారాన్ని తయారు చేయని చెప్తారనమాట. టక్కని లేస్తారనమాట ఆయన. 3 రోజుల పాటు ఆహారం తీసుకోవాలి ఆయన, నీటి కూడా తాగలేదు, నిద్ర కూడా లేదు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే వింటారో మహాప్రభు ప్రసాదం స్వీకరించాలని, తక్షణమే లేచి అతను స్నానాన్ని అంతా ఆచరించి ఎంతో వేగంగా ఆహార పదార్థాలంతా రెడీ చేస్తారనమాట. మహాప్రభు దర్శనం చేసుకుని రాగానే ఆయన కూర్చుని పెట్టి అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని ఆయనకి నివేదన చేస్తారు. మహాప్రభు చెప్తారనమాట, నాతో పాటు నువ్వు కూడా స్వీకరించు అని చెప్పి. లేదు మహాప్రభు, తర్వాత నేను తీసుకుంటానంట. మహాప్రభు తీసుకున్న తర్వాత గోవింద ప్రభుని అక్కడే ఉంచి తర్వాత జగదానంద పన్నెట్టికి సేవ చేయమని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క లీలలో మహాప్రభు ఈవెన్ ఆయిల్ కూడా, నూనె కూడా స్వీకరించడం లేదు. సన్యాసి అంటే అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అనమాట. ఆయన పరిపూర్ణమైనటువంటి సన్యాసి అనమాట చైతన్య మహాప్రభు. కృష్ణుడు ఏం చేసినా కానీ, భగవంతుడు ఏం చేసినా కానీ అది పర్ఫెక్ట్గా చేస్తాడనమాట, పరిపూర్ణంగా చేస్తాడనమాట. ఈవెన్ సన్యాసిగా ఆయన ఉన్నా కానీ ఎంతో పరిపూర్ణమైనటువంటి సన్యాసిగా ఉన్నాడు. దక్షిణ భారతదేశం యాత్ర వచ్చినప్పుడు కూడా మహాప్రభు ఎక్కడ కానీ ఆయన నడుచుకుంటూనే వెళ్ళేవాడు. ఆయన వాహనాలను ఎక్కడ అధిరోహించలేదనమాట. దక్షిణ భారతదేశం మొత్తం ఆయన ఏం చేశాడు, నడుచుకుంటూనే వెళ్ళాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాలని చైతన్య మహాప్రభు వాహనాలను ఉపయోగించేవాడు కాదు. సన్యాసి ఇంతకుముందు యొక్క పద్ధతి ఏమంటే వాహనాలను వాడకూడదు, నడుచుకుంటూనే వెళ్ళాలి. మహాప్రభు మొత్తం నడుచుకుంటూనే వెళ్ళాడు అనమాట. అన్ని ప్రదేశాల్లో కాలు నడకనే తిరిగాడు అనమాట. ఆయనతో పాటు ఒకే ఒక సేవకుని మాత్రం ఉంచుకునేవాడు. వస్త్రాలు కూడా 2 జతలు ఉంచుకునేవాడు అనమాట. కమండలను పెట్టుకునేవాడు. సరళంగా ఉండేవాడు, చాలా సరళంగా ఉండేవాడు అనమాట చైతన్య మహాప్రభు. కాబట్టి అందుకని ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అన్ని ధర్మాల లెక్కల్లో నేను సన్యాసాన్ని నేనని చెప్పి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ భగవంతుడు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఎందుకంటే ఇచ్చిండేది మనం చిన్నగా ఎదుగుతూ ఆధ్యాత్మిక స్థాయికి వచ్చి చివరికి పూర్తిగా సన్యసించడం కోసం, పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేయడం కోసం. ఈ యొక్క ఎసెన్స్ అనమాట అది. ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క ఎసెన్స్ ఏమంటే పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించి భగవంతుని యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించడం. అయితే కలియుగంలో ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది చాలా కష్టం. మనం ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుపాదుల వారు ఎంతెంతో ప్రయత్నం చేశారనమాట. ఇంతకుముందు మనం చర్చించినట్లు ఈ పర్ఫెక్ట్ బ్రహ్మచారీస్ ఉంటే పర్ఫెక్ట్ గృహస్థులు అవుతారనమాట. పర్ఫెక్ట్ గృహస్థులు ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి వానప్రస్థులు వస్తారు. పరిపూర్ణ వానప్రస్థులు వచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి సన్యాసులు వస్తారు. అయితే ఏ స్థితిలో ఉన్నా కానీ మహాప్రభు ఏం చెప్పాడు, ఈ హరినామ సంకీర్తనని గృహేతాకో వనతాకో సదాహరి వనతాకో. మన గృహంలో ఉన్నా వనంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఏం చేయాలి, మనము హరినామ సంకీర్తన చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన చేస్తే ఇప్పుడు కొంతమంది గృహస్థులకు బ్రహ్మచారి ట్రైనింగ్ ఉండదు. అంత మాత్రాన వాళ్ళకి అవకాశం లేదని కాదు. వాళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి శ్రీమద్ భాగవతాన్ని కానీ పఠించినట్లయితే పరిపూర్ణమవుతారు. వాళ్ళు పరిపూర్ణము. అదేవిధంగా బ్రహ్మచారులు కావచ్చు, వాళ్ళు కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని పఠించి అమల పురాణం శ్రీమద్ భాగవతం అది పర్ఫెక్ట్ పురాణం కాబట్టి మనం కూడా పర్ఫెక్ట్ అవుతాం, పరిపూర్ణం అవుతాం అనమాట. భగవంతుని యొక్క నామం పరిపూర్ణం కాబట్టి మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ మనం కానీ ఈ హరినామాన్ని పవిత్రంగా జపించినట్లయితే మనం ఏమవుతాము, పరిపూర్ణం అవుతాము. భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణం అవుతాము. కాబట్టి అయితే మన ప్రభుపాదుల వారు ఈ సిస్టాన్ని ఇచ్చాడు, ఈ పద్ధతిని ఇచ్చాడు, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం నెలకొల్పాలని చెప్పాడు. అయితే వర్ణాశ్రమ ధర్మం యొక్క గమ్యం ఏమంటే భగవంతుని యొక్క పాదపద్మాలని చేరుకోవడం, కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని పొందడం. కాబట్టి ముఖ్యంగా ఈ సన్యాస ఆశ్రమంలో అది ఈజీగా వీలవుతుంది అనమాట.
సులువుగా వీలవుతుంది, ఎటువంటి బంధనలు ఉండవు కాబట్టి. అయితే ఈ హరినామం అనేది ఎంతో శక్తివంతమైంది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఈ హరినామాన్ని జపిస్తే అతను పరిపూర్ణుడు అవుతాడు. అది చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతము. ఆ విధంగానే మనము మన కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న అడగచ్చు. అదే ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, స్వయంభూ మనువు ఇక్కడ చెప్తున్నాడు. ఇది అజస్వ, అజుడు అంటే కానీ బ్రహ్మ నుంచే మొదట ఈ సృష్టికే ఆది గృహస్థులు వచ్చి ఈ స్వయంభూ మనువు వచ్చాడనమాట. అంటే ఈ ఆది గృహస్థులు, ఈ ధర్మం ప్రకారం ఉన్నటువంటి గృహస్థులు ఎక్కడి నుంచి వచ్చారంటే అజుడి నుంచి వచ్చాడు. కాబట్టి అజుని పేరు అక్కడ చెప్తున్నారు. ఈ స్వయంభూ మనువు వచ్చాడనమాట. మొదట ప్రారంభమైంది అక్కడి నుంచి ఈ గృహస్థ ధర్మం కాబట్టి బ్రహ్మ పేరు అక్కడ రెఫర్ చేస్తున్నారు. అందులో శ్రీమద్ భాగవతంకి, శ్రీమద్ భగవద్గీత